5 ఇయర్స్ ఇవాళ వచ్చేసి మనము ఇంకో కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే విజిబిలిటీ కండిషన్స్. దీనికోసం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ డీటెయిల్స్ అనేసి ఒక స్క్రీన్ క్రియేట్ చేద్దాం. సో చూడండి వ్యూస్, నేను ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ రిలేటెడ్ సంబంధించి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను ఇక్కడ. సో అకౌంట్ డీటెయిల్స్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేసుకొని అందులో ప్రాపర్టీస్ని క్రియేట్ చేసుకున్నాం. సో దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అని ఒక డేటా క్లాస్ని క్రియేట్ చేసుకోవాలి. చూడొచ్చు వ్యూస్ మీరు ఇక్కడ సిస్అడ్మిన్ లెక్క వచ్చేస్తే మీకు సో నేను ఆల్రెడీ ఇక్కడ టిఎక్స్ ఐడిఎఫ్సి డేటా టిఎక్స్ డీటెయిల్స్ అనే ఒక డేటా క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో డేటా క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మనకు ప్రాపర్టీస్. సో లైక్ డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ అని ఒక ప్రాపర్టీ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ప్రాపర్టీస్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెక్స్ట్ స్క్రీన్ ఎలా అంటే మనకు కస్టమర్ సమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పేజ్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నాడా లేదా. నెక్స్ట్ ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే సమ్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, స్టేట్, సిటీ, కంట్రీ అలా. ఇన్ కేస్ అతను బ్యాంక్ అకౌంట్ కలిగి లేడు అంటే ఒక సమ్ ఎర్రర్ మెసేజ్. ఇన్ కేస్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే నెక్స్ట్ గ్యారంటీర్ డీటెయిల్స్. గ్యారంటీర్ డీటెయిల్స్ ఉంటే అతను లోన్ ఎలిజిబిలిటీ అవుతాడు. సో గ్యారంటీర్ డీటెయిల్స్ కలిగి లేనప్పుడు బ్యాంక్ అకౌంట్ ఈజ్ మ్యాండేటరీ అని ఒక ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేద్దాం. అది ఎలా క్రియేట్ చేద్దాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have create ప్రాపర్టీ. ఆల్రెడీ మనం డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ అనే ఒక ప్రాపర్టీని క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం క్రియేట్ చేయవలసింది వచ్చేసి అకౌంట్ నెంబరు, డేటు, కంట్రీ, స్టేట్, సిటీ. అకౌంట్ నెంబర్, సో క్రియేట్ అండ్ ఓపెన్. సో మనకు అకౌంట్ నెంబర్ ఎప్పుడు కూడా ఇంటీజర్ తీసుకోవాలి. సో ఇంటీజర్ సేవ్. సో మనకు నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి డేట్. డేట్ అనే ప్రాపర్టీని క్రియేట్ అకౌంట్ క్రియేషన్ డేట్ ఆర్ సమ్. సో అకౌంట్ క్రియేషన్ డేట్ అనే ఒక ప్రాపర్టీని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ అండ్ ఓపెన్. ఇక్కడ వచ్చేసి మనకు డేట్ అండ్ టైం తీసుకుందాం. సేవ్. నెక్స్ట్ అనదర్ ప్రాపర్టీ వచ్చేసి కంట్రీ, స్టేట్, సిటీ.
country, country, create and open. టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ తీసుకున్నాము డ్రాప్ డౌన్ తీసుకున్నాము. సో సేవ్. నెక్స్ట్ వచ్చేసి మనకు సిటీ, కంట్రీ, స్టేట్, క్రియేట్ అండ్ ఓపెన్. ఇది కూడా మనం డ్రాప్ డౌన్ తీసుకుంటాం. సో సేవ్. నెక్స్ట్ మనకు సిటీ, సో సిటీ సిటీ అనేది మనకు డ్రాప్ డౌన్ క్రియేట్ చేద్దాం. డ్రాప్ డౌన్. సో సేవ్. మనకు ఇప్పుడు కావాల్సిన ప్రాపర్టీస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్యారంటీ తీసే. సో డస్ కస్టమర్ గా గ్యారంటీ అనే ఒక ప్రాపర్టీని తీసుకుందాం. డేటా మోడల్ ప్రాపర్టీ, డస్ కస్టమర్ గా బ్యాంక్ అకౌంట్. కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్. ఇది రేడియో బటన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఆల్రెడీ ఇది క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి సో ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని క్రియేట్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని మనకు ఒక పేజ్ రెఫరెన్స్గా తీసుకొని అందులో ఇన్క్లూడ్ చేసుకుందాం. సో మనకు ఫ్రేమ్వర్క్లోకి వచ్చేసి ఇక్కడ డేటా మోడల్ ప్రాపర్టీ. సో ఆల్రెడీ మనం అకౌంట్ డీటెయిల్స్ అనే ఒక ప్రాపర్టీని క్రియేట్ చేసి ఉన్నాము. సో ఇందులోకి మనం ఆ ప్రాపర్టీస్ని ఇంక్లూడ్ చేసుకుందాం. సో గైస్, మనము చూడొచ్చు ఇక్కడ డేటా క్లాస్లో ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ని క్రియేట్ చేసాము. చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాపర్టీస్ని క్రియేట్ చేసాము. ఈ ప్రాపర్టీస్ని మనము యాక్చువల్లీ అకౌంట్ డీటెయిల్స్ అకౌంట్ ఫోల్డర్ అనే ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాము. పేజ్లో ఈ పేజ్ని రెఫరెన్స్గా ఇచ్చాం. సో కాబట్టి మనకు అక్కడ ఉన్న డీటెయిల్స్ ఇందులో యాడ్ అయిపోయాయి. సో అది ఎలా అనేది కూడా చూద్దాం ఒకసారి. సో మన అకౌంట్ డీటెయిల్స్ అకౌంట్ ఫోల్డర్ డీటెయిల్స్ అనే ఒక పేజ్ మామూలుగా ప్రాపర్టీని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సెలక్షన్ టైప్ అనే సింగిల్ బేస్ తీసుకోవాలి క్రియేట్ అండ్ ఓపెన్ చేసిన తర్వాత. సో ఆ సిచ్యువేషన్లో మనకు డేటా క్లాస్ అంటే ఏది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ రిలేటెడ్గా ఉన్న డేటా క్లాస్ను ఇక్కడ రెఫరెన్స్గా ఇచ్చాం.
ప్రాపర్టీ రెఫరెన్స్ సో పేజ్ రెఫరెన్స్ ఇచ్చాం. సో కాబట్టి మనకు అకౌంట్ డీటెయిల్స్లో అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ పేజ్లో మనకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ రిలేటెడ్గా ఉన్న అన్నీ కూడా ఇక్కడ మనకు ఆటోమేటిక్గా తీసుకున్నది. సో ఇది గాయస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనే ఒక సెక్షన్ క్రియేట్ చేద్దాం. సెక్షన్ క్రియేట్ చేసి అందులో ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఇంక్లూడ్ చేసి వాటికి కండిషనల్ విజిబిలిటీని అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే ఫ్రేమ్వర్క్లో క్రియేట్ UI category, so sorry, create UI category, section, మనకు సెక్షన్ నేమ్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్, ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనే ఒక సెక్షన్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ అండ్ ఓపెన్. చూడొచ్చు, కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్, సబ్మిట్. సో ఇక్కడ చూడొచ్చు మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో దీనికోసం మనం ఫస్ట్ సెట్ అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నిటిని క్రియేట్ చేద్దాం. సో ఇంతకన్నా ముందుగా మనము ఇక్కడ డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ సంథింగ్ ఆ ప్రాపర్టీస్ని క్రియేట్ చేయలేదు, అది కూడా ఒకసారి చేసి క్లియర్గా చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా క్లాస్లో క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్. Does customer have bank account and create and open. So text and this is the radio button. PX radio button. Radio buttons save. So next does customer have guarantee అనేది కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. ప్రాపర్టీ క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ does customer have bank account. Does customer have bank account? Create and open.
సో దిస్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఒక సెక్షన్ క్రియేట్ చేద్దాం. సో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని ఒక సెక్షన్. ఇందులో వచ్చేసి మనకి ఈ ప్రాపర్టీస్ని ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాంక్ అకౌంట్ ప్లస్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ అనే ఒక ప్రాపర్టీని ఇంక్లూడ్ చేద్దాం. సో ఇక్కడ మనం మ్యాపింగ్ చేసుకుందాం నెక్స్ట్. సో ఓకే, బై ద వే మ్యాపింగ్ చేసేద్దాం. అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ డాట్ does customer have bank account, submit. This is the radio button. Horizontal. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ లేఅవుట్ డెవలప్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డస్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ అన్నప్పుడు ఎస్ అంటే సో మనకి ఏం చేయాలి నెక్స్ట్, మనకి ఇక్కడ వచ్చేసి సంథింగ్ కింద డీటెయిల్స్ చూపుతాయి. సో వెయిట్ 1 minute, కస్టమర్ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ లోకల్ లిస్ట్ తీసుకుందాం. ఎస్ఆర్ నో అనేది ఇంక్లూడ్ చేద్దాం. వే ఎస్ నో, సేవ్. సారీ, రిఫ్రెష్ చేద్దాం. సో డిలీట్ చేసేసేది. అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ పేజ్ డాట్ this customer have bank account. So submit. Yes or no, radio buttons. Account creation date, account number, state, city, country. సో ఇక్కడ డబుల్ తీసుకుందాం. అండ్ అకౌంట్ క్రియేషన్ డేట్, అకౌంట్ నెంబర్ ఇంక్లూడ్ చేద్దాం. తర్వాత మ్యాపింగ్ చేసుకుందాం. ఇంకొక డైనమిక్ లేఅవుట్ ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుందాం. లైన్ గ్రేట్ ట్రిబుల్ తీసుకుందాం. ఇక్కడ మనకు కంట్రీ,
and state and city. సో వీటికి మనం మ్యాపింగ్ చేసుకుందాం. డాట్ అకౌంట్ హోల్డర్ పేజ్ అకౌంట్ నెంబర్ సబ్మిట్. సేమ్ రిమైనింగ్ ప్రాపర్టీస్ అదే విధంగా మ్యాపింగ్ చేద్దాం. డాట్ అకౌంట్ హోల్డర్ పేజ్ డాట్ అకౌంట్ క్రియేషన్ డేట్. ఓకే, నెక్స్ట్ డాట్ అకౌంట్ హోల్డర్ పేజ్ డాట్ కంట్రీ. డాట్ అకౌంట్ హోల్డర్ పేజ్ డాట్ స్టేట్. డాట్ అకౌంట్ హోల్డర్ పేజ్ డాట్ సిటీ. సబ్మిట్. సో మనకు కావాల్సిన ప్రాపర్టీస్ ఇక్కడ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రూల్ను ఇంక్లూడ్ చేద్దాం. డైనమిక్ లేఅవుట్ తీసుకున్నాం. సో ఇది డిలీట్ చేద్దాం. డిలీట్. ఇక్కడ వచ్చేసి ఒక పారాగ్రాఫ్ రూల్ తీసుకుందాం. క్రియేట్ వన్ మోర్ డైనమిక్ లేఅవుట్. సో మనము ఇక్కడ క్రియేట్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని సో ఒక ఎర్రర్ మెసేజ్ని క్రియేట్ చేసుకున్నాం. సో
దిస్ ఈస్ ద ఎర్రర్ మెసేజ్. ఆ మెసేజ్ ను ఇక్కడ ఇంక్లూడ్ చేసుకొని సబ్మిట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చేసి డస్ కస్టమర్ హ్యావ్ గ్యారంటీర్ అనే ఒక ప్రాపర్టీని ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. సో ప్రాపర్టీని క్రియేట్ చేయాలి. ఓకే, నో ప్రాబ్లం, క్రియేట్ చేద్దాం. కస్టమర్ హ్యావ్ బ్యాంక్ గ్యారంటీర్. గ్యారంటీర్ చెప్పమా ఏడున్న క్రియేట్ అండ్ ఓపెన్ రేడియో బటన్ తీసుకోవాలి. ఇక్కడ మనకు సేవ్. సో మనకు ఇక్కడ ప్రాపర్టీని ఇంక్లూడ్ చేద్దాం. వన్స్ అగైన్ రిఫ్రెష్ ఆల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆ ప్రాపర్టీని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. డేటా మోడల్ కేటగిరీ, ప్రాపర్టీ, అకౌంట్ ఫోల్డర్ డీటెయిల్స్ లో మనకు ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది. డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్, డస్ కస్టమర్ హ్యావ్ గ్యారంటీర్. సో మనకు డస్ కస్టమర్ హ్యావ్ గ్యారంటీర్ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో does customer have guaranteer? దీన్ని మ్యాపింగ్ చేద్దాం. డస్ కస్టమర్ హ్యావ్ గ్యారంటీర్ అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ లో నుంచి మనం ఇక్కడ మ్యాపింగ్ చేసుకుందాం. సబ్మిట్. సో చూడొచ్చు మనం రేడియో బటన్స్ తీసుకున్నాం. సో రేడియో బటన్స్ వచ్చాయి ఇక్కడ. సో ప్రజెంటేషన్ హారిజాంటల్, సబ్మిట్. సో మనకు కావాల్సిన ప్రాపర్టీస్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనం డస్ కస్టమర్ హ్యావ్ గ్యారంటీర్ అన్న ప్రాపర్టీని క్రియేట్ చేసాం కదా, దానికి సంబంధించి ఇక్కడ రేడియో బటన్స్ లోకల్ పోస్ట్ తీసుకుందాం. సో లోకల్ లిస్ట్ ఎస్ఆర్ నో అని ఇంక్లూడ్ చేయలేదు. సో సారీ. ఎస్ నో సేవ్. సో దట్స్ వై ఇంకొకసారి మనం ఇంక్లూడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ డస్ కస్టమర్ గా గ్యారంటీర్. ఓకే, అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ డాట్ డస్ కస్టమర్ గా గ్యారంటీర్. సో సబ్మిట్. ఓకే, ప్రజెంటేషన్ లోకి వెళ్ళేసి ఇక్కడ హారిజాంటల్ తీసుకుందాం.
సో సబ్మిట్, ఎస్ ఆర్ నో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఒక ఎర్రర్ మెసేజ్ను ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ గ్యారంటీని కలిగి ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, నో అన్నప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు 2 ఎర్రర్ మెసేజెస్ను ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. డేటా డిస్ప్లే, పారాగ్రాఫ్ రోల్. సో అనదర్ వన్, ఇంకొకటి కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. డేటా డిస్ప్లే, పారాగ్రాఫ్ రోల్. సో మనకి ఇక్కడ 2 ఎర్రర్ మెసేజెస్ క్రియేట్ అయ్యాయి. సో వీటికి సంబంధించి మనం ఒక పారాగ్రాఫ్ రోల్ని ఇంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డస్ కస్టమర్ హ్యావ్ గ్యారంటీ అన్నప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ లోన్స్, దిస్ బిలో లోన్స్ అని ఒక మెసేజ్ క్రియేట్ చేద్దాం. ఎలిజిబుల్ లోన్స్ అనే ఒక పారాగ్రాఫ్ని మనం క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకు టైప్ చేయొచ్చు, యు ఆర్ ఎలిజిబుల్ బిలో లోన్స్. ఒక మెసేజ్ ఇస్తాం. సో దీనికి వచ్చేసి మనము స్టైలింగ్స్ అప్లై చేస్తాం. బోల్డ్ సైజ్ వచ్చేసి మనకు 20 ఇద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకు రెడ్ ఇద్దాం. సో దిస్ ఈస్ ద ఆర్. సో సేవ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు నో అన్నప్పుడు కూడా ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం కూడా మనం ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేద్దాం. ఎర్రర్ మెసేజ్ ఫర్ డస్ కస్టమర్ హ్యావ్ నో గ్యారంటీ. ఓకే, ఎర్రర్ మెసేజ్ ఫర్ నో గ్యారంటీ, నో గ్యారంటీ. Create and open. Guarantee is mandatory. Is mandatory. సో ఇక్కడ బాగుంటుంది తీసుకుందాం. సైజ్ కూడా 22 తీసుకుందాం. అండ్ కలర్ ఓకే, సేవ్. ఎర్రర్ మెసేజ్ ఫర్
నో గ్యారంటీ, సబ్మిట్. సో ఆల్రెడీ మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పేజెస్ క్రియేషన్, ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనే ఒక పేజ్ క్రియేట్ చేయాలి. దాంట్లో సేవ్ అవుతుంది ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనే పేజ్లో మనకి ఈ డీటెయిల్స్ అన్ని సేవ్ అవుతాయి. సో మనకి ఇందాక ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో నేమ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని ఇచ్చాను. సో సేవ్ చేసాను దాన్ని. Go to design tab. This is our డెమో పార్ట్. సో మనకు సెక్షన్ రెడీ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఫ్లో యాక్షన్ క్రియేట్ చేద్దాం. Go to process tab and create flow action. మనకు కావాల్సిన సెక్షన్ క్రియేట్ అయిపోయింది. సెక్షన్ నేమ్ ఏంటంటే మన సెక్షన్ నేమ్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో ఆ నేమ్తోనే మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ యాక్షన్ IDFC framework create and open. సో ఇక్కడ మనం సెక్షన్ ఇంక్లూడ్ చేయాలి. ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనే సెక్షన్ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. సేవ్. నెక్స్ట్ మనం ఫ్లో రూల్ని క్రియేట్ చేయాలి. సో మనకు ఇక్కడికి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్గా క్రియేట్ అయి ఉన్న ఫ్లో రూల్ని ఓపెన్ చేసి అందులో మనం ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనే అసైన్మెంట్ను ఇంక్లూడ్ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ డ్రాప్ ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైనా కానీ ఏదైనా మోడిఫికేషన్స్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు డ్రాప్ డౌన్లో పెట్టేసి మనం క్రియేట్ చేయాలి. సో మనకు అసైన్మెంట్ షేర్ తీసుకుందాం. ఈ అసైన్మెంట్ షేర్ ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. ఇంకప్ చేసి సో నుంచి ఇక్కడికి మనకు కనెక్షన్. సో అసైన్మెంట్ షేప్లో మనం ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ని యాడ్ చేద్దాం. నేమ్ వచ్చేసి ఇక్కడ మనము ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనే నేమ్ ఇద్దాం. ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనే నేమ్తో ఇద్దాం. ఇక్కడ సబ్మిట్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు అవుట్పుట్ కనెక్టర్లో ఫ్లో యాక్షన్ ఇంక్లూడ్ చేయాలి.
సో కొంచెం టైం పడుతుంది గాయస్, లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ట్రాన్సాక్షనల్ ఫ్లో యాక్షన్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్ అనేది సబ్మిట్ చేద్దాం. ఇది ఓకే, మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ అయ్యి ఉన్నాయి. సో డ్రాఫ్ట్ ఆఫ్ అండ్ సేవ్. సో మనకు ఫ్లో రోల్లో ఇక్కడ ప్రాసెస్ ట్యాబ్లో పెట్టేసి అగైన్ సో ఇప్పుడు మనం డైరెక్ట్ సేవ్ యాక్షన్స్ని రన్ చేద్దాం. సో మనకు ఫ్లో అనేది ఎలా క్రియేట్ అయింది, ఎలా అనేది మనకు డీటెయిల్స్ వస్తాయి. సో మనకు ఫస్ట్ నేమ్ శివ కుమార్ ఇద్దాం. సో సబ్మిట్. వెల్కమ్ టు శివకుమార్. ఓకే, సో సబ్మిట్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ యాక్షన్. సో అదే ఫ్లోర్ ఇక్కడ డస్ కస్టమర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కండిషనల్ విజిబిలిటీస్ని అప్లై చేద్దాం. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ డస్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది. సో ఎస్ అన్నప్పుడు కింద ఉన్న అకౌంట్ నెంబరు, అకౌంట్ క్రియేషన్ డేటు, కంట్రీ, స్టేట్, సిటీ, నెక్స్ట్ గ్యారెంటీ ఇవి డిస్ప్లే అవ్వాలి. నో అన్నప్పుడు క్రియేట్ న్యూ అకౌంట్ అని డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ మనకు ఎస్ అన్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ గ్యారెంటీస్ కస్టమర్ గ్యారెంటీ అని ఉంది. ఇక్కడ ఎస్ అని ఇస్తే ఐ మీన్ గ్యారెంటీర్ కలిగి ఉన్నప్పుడు కస్టమర్ యువర్ ఎలిజిబుల్ బిలో లోన్స్ అని ఒక మెసేజ్ వస్తుంది. నో అన్నప్పుడు గ్యారెంటర్ ఈజ్ మ్యాండేటరీ అని ఒక మెసేజ్ని ఫామ్ చేయాలి. సో కండిషనల్ విజిబిలిటీస్ని అప్లై చేసి అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు సెక్షన్స్ ట్యాబ్. సో let's move open. So close all. So okay, go to transaction details tab. సెక్షన్ లోకి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ మనము కండిషనల్ విజిబిలిటీస్ని అప్లై చేయాలి. సో అది ఎలా చూద్దాం. చూడండి, ఇక్కడ ఉంది కదా క్రియేట్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని, దీనికి సంబంధించి ఒక కండిషన్ అప్లై చేద్దాం. సో ఇక్కడ ఆల్వేస్ ఉంది మనకు విజిబిలిటీ కండిషన్ ఓన్లీ ఎక్స్ప్రెషన్. అది ఎప్పుడు అన్నప్పుడు అకౌంట్ డీటెయిల్స్ రోల్ అప్ డాట్ does customer have బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. ఎస్. సో సేవ్. ఇప్పుడు స్కాన్స్ మనం ఇచ్చిన కండిషన్ అనేది ఇక్కడ ఆల్రెడీ సబ్మిట్. సో
దీనికి మనం కండిషన్ అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వీటికి కూడా కండిషన్ అప్లై చేయాలి. విజిబిలిటీ ఆల్వేస్ నుంచి కండిషన్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. సో ఓపెన్ ద గేర్ ఐకాన్ బాక్స్ అండ్ the account holders details dot account number అన్నది ఎప్పుడు మనకు డిస్ప్లే అవ్వాలి? డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ అన్నప్పుడు డిస్ప్లే అవ్వాలి. డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ ఎస్ అన్నప్పుడు డిస్ప్లే అవ్వాలి. సేవ్ చూడొచ్చు అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ పేజ్ డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ ఎస్ అన్నప్పుడు మనకు అకౌంట్ నెంబర్ డిస్ప్లే అవ్వాలి. అండ్ నెక్స్ట్ అకౌంట్ క్రియేషన్ డేట్ కూడా సేమ్ విజిబుల్ condition expression. Open the gear icon. Does account holders details page dot does customer have bank account? Yes, nothing మనకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కండిషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేట్ సిటీ కూడా సేమ్. ఆల్వేస్ నుంచి మనకు కండిషన్ ఎక్స్ప్రెషన్. ఓపెన్ ద గేర్ ఐకాన్ బాక్స్. Counter details folder dot customer have bank account. Condition visibility yes. Save. Submit. Next state. State కూడా condition expression. Open the gear icon box. The account holder details dot does customer have bank account? Yes అన్నప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే సబ్మిట్. సో స్టేట్ అయిపోయింది సిటీ. నెక్స్ట్ సిటీ కూడా కండిషన్ ఎక్స్ప్రెషన్. ఓపెన్ గేర్ ఐకాన్. అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ పేజ్ డాట్ does customer have bank account? Yes అన్నప్పుడు మనకు డిస్ప్లే అవ్వాలి. సేవ్ సబ్మిట్. సో గ్యారెంటీ డీటెయిల్స్ కూడా మనకు ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి అంటే సేమ్ అదే సిచ్యువేషన్స్లో మనకు డిస్ప్లే అవ్వాలి. డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ అన్నప్పుడు డిస్ప్లే అవ్వాలి. అకౌంట్ హోల్డర్స్ డీటెయిల్స్ డాట్ డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. సో సేవ్ సబ్మిట్. ఇప్పుడు గ్యారెంటర్ డీటెయిల్స్ మ్యాండేటరీ అండ్ ఎలిజిబుల్ బిలో లోన్స్ అనేది ఎప్పుడు డిస్ప్లే అవ్వాలంటే మనకు యు ఆర్ ఎలిజిబుల్ ఆల్ లోన్స్ అన్నప్పుడు ఓపెన్ ద గేర్ ఐకాన్. డస్ కస్టమర్ హ్యావ్ గ్యారెంటర్ అన్నప్పుడు మనకు డిస్ప్లే అవ్వాలి.
account holders details page start. Does customer have guarantee అన్నప్పుడు మాత్రమే మనకు డిస్ప్లే అవ్వాలి. సేవ్ అండ్ సబ్మిట్. Does customer have bank account no అన్నప్పుడు సారీ does customer have no guarantee అన్నప్పుడు ఈ మెసేజ్ మనకు డిస్ప్లే అవ్వాలి. Does customer have guarantee? No. మనకు డిస్ప్లే అవ్వాలి. సబ్మిట్. సో ఇది గైస్. సో ఇప్పుడు ఒకసారి మనం రివ్యూ చూద్దాం ఎలా ఉంది అనేసి. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మనం రన్ చేస్తే ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు గాయస్. డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్? ఎస్ అన్నప్పుడు క్రియేట్ న్యూ బ్యాంక్ అకౌంట్. సో అండ్ సంథింగ్ మెసేజెస్. సో ఈ మెసేజ్ అనేది మనకు టాప్అప్ అవ్వకూడదు. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం. దీనికి కండిషన్ అప్లై చేసినట్టుగా లేము. డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్? ఎస్ అన్నప్పుడు కాదు, ఇక్కడ కావాల్సిన మనకు నో అన్నప్పుడు డిస్ప్లే అవ్వాలి. సారీ ఎస్ అని ఇచ్చాను ఇక్కడ. నో. సబ్మిట్. సేవ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాక్షన్స్ రన్ ఎగ్జిక్యూట్. కస్టమర్ బ్యాంక్ అకౌంట్? ఎస్ అన్నప్పుడు మనకు ఈ డీటెయిల్స్ అన్ని వచ్చాయి. చూడొచ్చు అకౌంట్ నెంబర్, అకౌంట్ క్రియేషన్ డేట్, సంథింగ్ అండ్ స్టేట్, సిటీ, కంట్రీ డ్రాప్ డౌన్ వచ్చింది. సో డస్ కస్టమర్ హ్యావ్ గ్యారంటీ? ఎస్ అన్నప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ బిలో లాన్స్. నో అన్నప్పుడు గ్యారంటీ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. సో ఇది గాయ్స్ మనకు ఈరోజు కండిషనల్ విజిబిలిటీ. సో సేవ్ అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఒకసారి ఫ్లో రూల్ రన్ చేసి చూద్దాం. కస్టమర్ డీటెయిల్స్. సో సబ్మిట్ జస్ట్ ఫర్ వెల్కమ్ టు. అక్కడ మనం ఏం నేమ్ ఎంటర్ చేయలేదు కాబట్టి సో వెల్కమ్ టు అని వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం డస్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్? ఎస్ అన్నప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కూడా మనం డస్ కస్టమర్ హ్యావ్ గ్యారంటీ అన్నప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ బిలో లాన్స్. నో అన్నప్పుడు గ్యారంటీ ఈజ్ మ్యాండేటరీ. అదే ఇక్కడ డైరెక్ట్ మనం డస్ కస్టమర్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్? నో అన్నప్పుడు క్రియేట్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఒక మెసేజ్ వచ్చింది. అండ్ గ్యారంటీ ఈజ్ మ్యాండేటరీ. సో
రెండు కూడా డిస్ప్లే అయ్యాయి. అంటే మనకు ముందే ఇక్కడ ఇంటిమేషన్ ఇస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, గ్యారంటీర్ ఉండాలని. సో అందుకోసం నో అన్నప్పుడు క్రియేట్ న్యూ బ్యాంక్ అకౌంట్ అండ్ గ్యారంటీ ఈస్ మ్యాండేటరీ అన్న మెసేజ్ అనేది కంపల్సరీ డిస్ప్లే అవుతుంది. సో ఇది guys, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, లైక్.